ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు బాల్పడాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతిదినం కూడా దేవుడు మనల్ని నూతనపరిచి నూతన ఆనందం, నూతన బలము, శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కీర్తన గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుండి 62వ అధ్యాయము. దేవుని నామానికి స్తోత్రములు. 1వ వచనం, లాస్ట్ 7 లైన్ చదువుకుందాం. ఆయన వలనే నాకు రక్షణ కలుగును. ఆయన వలనే రక్షణ నాకు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి వల్ల? దేవుని నామానికి స్తోత్రములు. దేవుని వల్ల, మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వల్ల మనకి రక్షణ. ఈరోజు శ్రమ దినాలని చెప్పుకుంటున్నామే. ఆయన మన కొరకు శ్రమపడి శరీరాన్ని నలగొట్టుకొని రక్తం చిందించి చివరి బట్టు వరకు కూడా మన కొరకు ఆయన చిందించి ఉన్నాడు. మనుషులు ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు ఒకే ఒక దేవుడు. అది పరిశుద్ధాత్మతో రాయించిన ప్రవచనాలకు నెరవేర్చి మనల్ని మన ముందు తిరిగాడు, మన శరీరంలోకి వచ్చాడు, పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు, మన బ్రతుకులు మార్చాడు. కానీ మనము దేవుడు వల్ల మనం రక్షించుకుంటున్నామా అని మనము గమనించుకోవట్లేదు. చాలామంది కూడా నేనే పెద్ద మగోడిని, నేనే హీరోని, నేనే మతం, నాది మతమే గొప్ప, మాది ఇదే, మాది అదే అని విరబీగుతున్నారు. మనం ఎవరి వల్ల రక్షణ కలుగుతుందో ఆయన్నే మనం వెతకాలి. ఆయనే ఒకే ఒక దేవుడు, ఆయనే ఒక పరిశుద్ధుడు. ఆయన నిన్న నేరు నిరంతరం ఎక్కిరెక్కుతున్నాడు. ఆయన వల్ల మనకు రక్షణ కలుగుతుంది. ఆయన వల్ల మన పాప క్షమాపణ, విముక్తి, మన పాపాలు, నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా నిన్ను నీ అక్రమాలను ఒప్పుకొని నువ్వు పాప క్షమాపణ పొందితే నువ్వు బహుగా జీవిస్తావు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ లోక ఆశల్లోనే పడిపోతున్నారు. ఈ లోక జీవ కుటుంబం, ఈ లోక డబ్బు, ఈ లోక ధనము, ప్రతి విషయంలో కూడా ఈ లోకంలోనే జరుగుతున్నాయి. ఏంటో అర్థం కాదు. కానీ ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవడం విషయం ఏంటంటే మనకి ఎవరి వల్ల రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ఆయన వల్లనే రక్షణ, పాప క్షమాపణ. ఆయన ఒక్కడే యేసుక్రీస్తు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. ఆయన వల్లనే మనకి నిత్య జీవం. అందరూ గ్రహించుకునేటట్టు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుత్తుడైన మా పల్లాకు మందిన మా కర తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకీకృతుకున్న దేవునికి స్తోత్రమయ్యా. ఈరోజు నేను మమ్మల్ని ఇంత నేను పెట్టుకుని మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి రాత్రి ఎలా పడుకోవడం మాకే తెలియదు. అయినా ప్రతి గడియ, ప్రతి నిమిషం మమ్మల్ని నైనా పరిశుద్ధులుగా మారుతూ మన తప్పిపోయిన మమ్మల్ని నాయన పునరుద్ధరించి, పాడైపోయిన మమ్మల్ని నాయన మీరు అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి ఈరోజు మేము ఏమి ఉన్నామో మాకే తెలియదు నాయన. మాకు ఎవరి వల్ల రక్షణ కలుగుతుందో మేము ఇంకా గ్రహించుకోలేకుండా ఉన్నాం తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని పోయాం. ఈ లోకం కొరకు మరొకసారి మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. ఈ ప్రపంచం నైనా, ఈ లోకమంతా మైలిమైపోతుంది తండ్రి. ఈ లోకమంతా ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారు నాయన. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారు తండ్రి. మనుషులు ఒకరొకరు విరేద్దాలతో ఒక్కొక్కరు చంపుకుని దాకా కూడా వచ్చేసారు తండ్రి. ఒకప్పుడైతే మతంలో గొడవలు, గోసలు, ఇప్పుడే మొత్తం మనిషినే టార్గెట్ చేసి మాయం చేస్తున్నారు నాయన. దేన సేవకుడు చనిపోయి ఉన్నాడు, దానికి న్యాయం జరిగేటట్లుగా మీరు బలపరచండి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక మీరు వారిని క్షమించి వాళ్ళని ఆయన మాతో పాటు మమ్మల్ని ఎలాగైతే క్షమించారో వాళ్ళని కూడా క్షమించండి తండ్రి.
ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే చంపేస్తున్నారో, ఎవరైతే నేను ఇబ్బందులు పెడుతున్నారో, మీది మతం అని ఇబ్బందులు పెడుతున్నారు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేమేమి చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం తండ్రి. ఒకరి ముందు ఒకరి వెనకాల మేమందరం పరలోక రాజ్యం చేరించేవాళ్ళు అనేదండి. కానీ అన్యాయంగా వెళ్ళకుండా నాయన పరిశుద్ధులుగా ఈ లోకంలో ఎంతోమంది సేవకులు చనిపోయి ఉన్నారు, ఎంతోమంది సేవకులు నిద్రిస్తున్నారు తండ్రి. ఈరోజు నేను ఇలాంటి దినాన్ని చూడలేకుండా ఎంతో సేవకులు, ఎంతో యవనస్తులు, ఎంతో మరి విశ్వాసులు ఉన్నారు తండ్రి. వాళ్ళ ఆత్మ శాంతించేటట్టుగా వాళ్ళ కుటుంబాలకు బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని బలమని ఉంటుందండి. దీవించండి, ఆస్వాదించండి. ఈ ప్రతి గ్రామం కొరకు, ప్రతి పల్లి కొరకు, ప్రతి దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఏ అధికారులు ఉన్నారు తండ్రి, ఆ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. ఎంపీలని, సీఎంలని, మంత్రులని, వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకి ఏం న్యాయం తీర్చాలో, ప్రజలకి ఏం చేయాలో పక్షపాతం లేకుండా వాళ్ళు సహాయం చేసేటట్లు బలపరచండి. ప్రజలకి ఏమి ఇవ్వాలో, వాళ్ళ దేనికోసం దేవుడు అధికారులుగా నియమించారో వాళ్ళ పొగరు ఎక్కకుండానైనా వాళ్ళు అణచివేయండి. మీరు ఆజ్ఞల్నే మార్చి దేవుడు తోటి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. వాళ్ళు బలపరచండి. చిరస్థాయిగా నాయన పరలోక రాజ్యం చేరడానికి వాళ్ళు ఒక మెట్టు ఎక్కేటట్లు బలపరచండి. మారుమంచి పొందేటట్లు మీరు బలపరచండి. దీవించండి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ కుటుంబం ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, ఏ అప్పుల బాధలు ఉన్నారో వాళ్ళు చేసే పనులు అభివృద్ధిపరిచి వాళ్ళు నాయన అప్పులు తీర్చుకునేటట్లు బలపరచండి. ఇంకా నాయన ఉద్యోగం లేని బిడ్డకు ఉద్యోగం తెచ్చేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఇంకా నాయన ఎవరి వల్ల మాకు రక్షణ కలుగుతుందో ఇంకా తిరుగుతున్నారేమో తండ్రి. ఏ కుటుంబాలు ఏ బాధలు ఉన్నాయి, ఏ గొడవలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, బంధువుల దగ్గర గొడవలు, పొరుగు వారితో గొడవలు ఏమీ లేకుండా నేను అందరూ మెలిచి ఉండేటట్లుగా, పరిశుద్ధులుగా ఉండేటట్లుగా ప్రేమించండి. నిన్ను వాళ్ళు పొరుగు వారిని ప్రేమించేటట్లుగా బలపరచండి. ఎవరో ఒకడు దూషించుకోకుండా ఒక్కొక్కరు నేను కొంట్లో దోలాలు ఎట్టుకుని ఎదురు కొంట్లో నలుసుని వెతుకుతున్నారు తండ్రి. ఆ సంస్కృతిని మానేసేట్లుగా బలపరచండి. ఇంకా నేను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరస్సు నుంచి 6 కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది కలిగించండి. గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు ఇంకా గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ గర్భఫలం పరిశుద్ధాత్మతో మీరు తెరవండి. నేను గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు నేను ఎవరైతే మీరు పరిశుద్ధ మరి బహుమానం ఇస్తున్నారో, మరి ఎందుకు గరుపుతుంటో ఎవరైతే ఉన్నారో నేను ఆ బిడ్డలు మీరు చుట్టూరు కంచివేయండి. వాళ్ళకి రక్తాలు లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సులువైన కాన్పు వచ్చేటట్లు బలపరచండి. గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నూతన కెట్టని దయచేయండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించి ఆశీర్వదించిన ప్రభా. ఈరోజు ఇంకా వివాహం జరిగిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ వధువుని ఏ ఊరుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో మీ చిత్తమే ఉంది. వివాహం అన్నింటిలో ఘనమైంది ఉన్న కనుక నేను మీరు సెలవిస్తున్నారు తండ్రి. దీవించండి, బలపరచండి ప్రభు. ఇంకా నేను ఈరోజు ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ రాకపోకల్లో ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆస్వాదించండి ప్రభు. ఈరోజు విదేశాలతో వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వేజాల్లో నష్టపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నేను వేజాలను డబ్బులు తీసుకుని నేను వేజాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు వెనక్కి ఇచ్చేటట్లుగా వాళ్ళకి మరి బలపరచండి. దీవించండి. మరి విదేశాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి పిల్లల్ని వదిలేసి మరి వాళ్ళు ఏ పనులకి వెళ్తున్నారో వాళ్ళని బలపరచండి. మిమ్మల్ని మర్చిపోకుండా నేను వాళ్ళు పొగరు నెత్తి కట్టుకుండా నేను దేనికోసం వెళ్తున్నాము అది మానేసి మరి చెడు మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధులుగా మారేటట్లు మీరు బలపరచండి. ఇంకా నేను మరి ఒక పని చెప్పు ఒక పని ఏదో తీసి ఒక పనిలో ఒక జీతం చెప్పు ఒక జీతం అని ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి. అధికారులు మీరు మార్చే దేవుడు తండ్రి. అరబ్ దేశంలో ఉన్న ప్రతి అరబీ వాళ్ళని మార్చండి తండ్రి. ప్రేమ చూపించండి. వాళ్ళు మనుషులే, మేము మనుషులమే. మేమందరం ఒకే దిక్కుకి చేరాలి.